హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా బాల్కనీలో ఉన్న చెట్లన్నీ చూపించాలనుకుంటున్నాను. లాస్ట్ టైం ఒక వీడియో తీశాను నేను. ఆ వీడియోలో చిన్న చిన్న చెట్లు ఉండి ఫ్లవర్స్ రాలేదు, గడ్డి మొలిచిందని చెప్పేసి గడ్డి నార అంతా పీకేశాను. బట్ ఇప్పుడు చెట్లన్నీ పెద్దగా అయిపోయినాయి, మధ్యలో మళ్ళీ ఇంకా పిచ్చి మొక్కలు అన్నీ మొలిచాయి, పెద్దగా కనిపిస్తున్నాయి. ఈ ఈ చెట్లు అన్ని గోంగూర చెట్లు అన్నమాట, ఫ్లవర్ చెట్లు ఇవన్నీ. చూద్దాం రండి నా వీడియోని ఒకసారి. ఏంటి ద్రోణి ఈరోజు కలుపు తీసే ప్రోగ్రామ్ పెట్టావా? మొత్తం ఫుల్ గడ్డి మొలిసిందా లోపల? మొత్తం మొలిచిపోయింది. ఓ చెట్లో చాలా ఉందిగా గడ్డి. చాలా ఉంది. ద్రోణి ఇప్పుడు కలుపు మరి తీస్తున్నావా, స్టార్ట్ చేస్తావా? ఫస్ట్ కలుపు తీసే ముందు మీ అందరికి నేను నా ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో చూపిస్తాను నేను. చూడండి, ఇదిగో ఇవి వచ్చేసి బాగుంటది. ఇవి వచ్చేసి చిలక మొక్క పూలు, ఆరెంజ్ కలర్ అన్నమాట. ఈ ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్. చూడు ఎంత బాగున్నాయి, దేవుడు పెడితే కూడా చాలా బాగున్నాయి ఇవి ఈ ఫ్లవర్స్. అండ్ ఇంకొకటి చిలక మొక్క పూలు. చిలక మొక్క పూలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడు, ఎక్కడో ఒక చోట మొలిచింది. ఇది బచ్చల పళ్ళ రంగు అంటారు. ఇది బచ్చల పళ్ళ కలర్ఫుల్ గా ఎంత బాగుందో చూడు. ఇక మధ్యలో ఉన్నాయి, అక్కడక్కడ మధ్యలో ఉన్నాయి. అదిగో అక్కడ చూడు ఎలా కనిపిస్తున్నాయి. కనిపించినాయా? నెక్స్ట్ లైట్ కలర్. ఈ రోజు మార్నింగ్ ఏం జరిగిందంటే, మన ఇంటి పక్కన వాళ్ళు పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఫ్లవర్స్ తీసుకెళ్లారు, కోసుకొని వెళ్ళారు. సో ఒక సామెత ఉంది, ఏందో చెప్పనా నేను. ఆ సామెత ఏంటంటే, ఇంట్లో ఎవరికైతే పూలు ఉన్నాయో ఆ పూలు కోసుకొని వెళ్ళి పూజ చేసే వాళ్ళు ఉంటారు చూసావా, ఆ ప్రతిఫలం మనకు కూడా సగం దక్కుతుంది అంట. తెలుసా ఆ విషయం? ఎవరైతే పూలు తీసుకెళ్లారో మన ఇంట్లో నుంచి తీసుకెళ్లి పూజ చేసిన తర్వాత వాళ్ళ పూజలో మనకు కూడా ప్రతిఫలం ఉంటది. సగం ప్రతిఫలం మనకి వస్తుందంట. బాగుంది. ఇదేమో లైట్ పాలరాజు కలర్, బట్ పొద్దున వచ్చేసి లైట్ పింక్ కలర్. చూడు ఎలా ఉందో, లైట్ పింక్ కలర్. ఇది ఈరోజు మార్నింగ్ ఇంటి పక్కన వాళ్ళు కోసుకెళ్లారు. సో ఇంకా నెక్స్ట్ పింక్, నిండు పింక్ కలర్ అంటారు కదా, ఆ కలర్ అన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగో ఈ కలర్. గులాబీ పువ్వు లాగే ఉంది, సేమ్ ఎలా ఉందంటే గులాబీ పువ్వులా ఉంది. చూడు ఎంత అందంగా ఉందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సన్నజాజి చెట్టు అంటారు. ఇది సన్నజాజి చెట్టు, విరజాజి చెట్లు రెండు వేసే ఉన్నాయి. ఇందులో రెండు కలిపి వేసాం కాబట్టి పైన ఉన్నాయి. లాస్ట్ టైం ఏం జరిగిందంటే, ఇదంతా నిండుగా వచ్చింది. నిండుగా వచ్చినప్పుడు ఏం చేసామంటే, వచ్చి నడిచేటప్పుడు అవన్నీ తలకి, ఫేస్ కి తగులుతున్నాయని చెప్పేసి కట్ చేసాము. ఇందులో ఈ రెండు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, సన్నజాజి, విరజాజి రెండు రెండు ఉన్నాయి. ఫ్లవర్ పేరేంటో నాకు తెలీదు, ఇది కూడా దేవుడు పెడుతూ ఉంటారు. సో ఇది ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు పేరు. ఉసిరి చెట్టు, మా ఉసిరి చెట్టు ఇది. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఏ గూటి పక్షులు ఆ గూటికి ఈవినింగ్ అయ్యేసరికి ఏ గూటి పక్షులు ఆ గూటి చేరుతా ఉంటాయి. సో పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు, ఇంకా అందరు ఆడుతూ ఉన్నారు. బీరకాయ చెట్టు చూడండి, అసలు కింద ఎలక కొరికేసింది. ఎలక కొరికేయడం వల్ల ఆ చెట్టు అంతా పాడైపోయింది. అసలు చాలా పిందెలు పడ్డాయి. నేనైతే ఎంత ఆశపడ్డాను. రెండే రెండు కాయలు. అయితే 10 పిందెల దాకా పడ్డాయి అనమాట. ఆ ఎలక కొరికేయడం వల్ల చెట్టు మొత్తం పాడైపోయింది. చూడండి ఎలా ఎండిపోయింది. రెండే రెండు బీరకాయలు కాచాయి. ఆ రెండే బీరకాయలు మాకు రుణం ఉంది అనుకున్నాను నేను. ఇంకా మా ఉసిరి చెట్టు చూడండి ఎలా ఉందో. ఉసిరికాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఉసిరికాయలు అరవద్దు నూతను. ఉసిరికాయలు చూడు ఎంత చక్కగా ఉన్నాయో. నైట్ వ్యూ అయితే నైట్ తెల్లగా భలే కనిపిస్తాయి ఉసిరికాయలు. పూత రాలిపోతుంది. ఇప్పుడు తక్కువ పడింది ఈ సంవత్సరం, అయితే కాయలు తక్కువ పడ్డాయి. ఇవి వచ్చేసి అశోక్ చెట్లు. చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత గుబురుగా ఉన్నాయో. ఈ చెట్టు వచ్చేసి అంత దూరంలో నీడ నప్పుతుంది. వచ్చేసి జాంకాయ చెట్టు. ఇది ఇందులోనే ఈ గొంతులో నేను రాలేక పైనుంచి చూపిస్తున్నాను ఈ వీడియో. జాంకాయ పిందెలు పడ్డాయి చూడు, పిందెలు ఉన్నాయి అక్కడ అక్కడ అక్కడ. మధ్యలో నిమ్మకాయ చెట్టు కూడా ఉంది.
ఇది జాంకాయ చెట్టు, నిమ్మకాయ చెట్టు, సీతాఫలం చెట్టు. మన ఇంట్లో వచ్చేసి సీతాఫలాలు 2 చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ముందు వైపు ఒక చెట్టు ఉంది. పైనుంచి చూస్తే మా వ్యూ ఇలా ఉంటుంది. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి ఇది ఏరియల్ వ్యూ ఆఫ్ అవర్ హౌస్, అవర్ గార్డెన్, ఏరియల్ వ్యూ. కానీ ఇంటికి పూలు ఉంటేనే అందంగా ఉంటాయి కదా. ఆ వైట్ కనిపించాయన్ని కోరీలు, రాళ్ళతోవి మనం ఇల్లులు కట్టుకోవడానికి వాటికి ఉపయోగించారు ఒకప్పుడు బాగా. ఇటుకలు లేకుండా కాదు, ఇల్లు ఇటుకలు రానప్పుడు పెయింట్లలో వాడతారు, పౌడర్స్ వాడతారు, ముగ్గు కూడా అక్కడే తయారయ్యేది. ముగ్గు, ఇంటి ముందు వేసుకునే ముగ్గు అన్నిటికి వాడతారు. అవన్నీ పిచ్చి చెట్లు, అది బీడు భూములు అంటారు. ఇంకా డొంక. దిస్ ఇస్ కాల్డ్ ఏం లేదు. చిన్నప్పుడు లోటాలు పట్టుకుని బాత్రూమ్ దొడ్లు అంటారు వాటిని. చిన్నప్పుడు అయ్యేది. ఇప్పుడు బాత్రూమ్ వచ్చినాయి, టాయిలెట్స్ వచ్చినాయి కాబట్టి ఇంటింటికి ఇంట్లోనే అన్ని తెచ్చుకుంటారు. మన అంకం మా ఊరి గ్రామ దేవత అంకం తల్లి గుడి. ఇప్పుడు పైకి లేపారు కొంచెం. ఒకప్పుడు చిన్న గుడి. అందరు కలిసి ఊళ్ళో ఇంటింటికి ఇంత ఇచ్చేసి పెద్దగా చేశారనమాట అంకం తల్లి గుడి. చాలా బాగుంది. వీడియోస్ ఉన్నాయి చూడండి నా వీడియోలు. ఆకాశం చూడుతుంది ఎంత నిర్మలంగా ఉందా, నిశ్శబ్దంగా. మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. ఇంకా ఎక్కడి నుంచి చూపి బాగుంది. మా ఇల్లు వచ్చేసి రోడ్డు పక్కనే ఉంటుంది. అన్ని అవైలబుల్. ఏ వచ్చినా గానీ రోడ్డు పక్కనే కేకేసుకుంటూ పిలుస్తారు. ఎల్లిపాయలు వస్తున్నాయంట ఇప్పుడు. ఆమె పిలుస్తుంది, కేకేసుకుంటూ వస్తుంది. ఏవైనా కూరగాయలైనా ఇంకా నిత్యావసర సరుకులు ఏవైనా రోడ్డు అమ్మటి వస్తే మాకు మాత్రం ఖచ్చితంగా బాగుంటది. ఎక్కడికి వెళ్లకుండా రోడ్డు అమ్మటి అమ్ముకుంటూ వస్తారు. కోడి పిల్లలు, కుక్క పిల్ల చూడు ఎలా ఉందా. ఉరుక్కుంటూ వస్తుంది. బొబ్బిలి పులి. కావ్యని వెల్కమ్ చేయకూడదు. హాయ్ కావ్య, ఏంది సిగ్గుపడుతున్నా? కావ్యండి టీవీలోకి వెళ్ళిపోద్ది. హాయ్ చెప్పచ్చు. ఏం పేరు మీ కుక్క పిల్ల పేరు? హీరోనా? షీరోనా? ఇదేం పేరు? షీరో. షీరో షీరో హీరో హీరో కాదు, షీరో. హాయ్ హాయ్. ఏం పెట్టారు ఈరోజు? కావ్య, ఈ పేరు ఎక్కడి నుంచి పెట్టారు మీరు? ఎక్కడ? షిన్చాన్ లో చూసి పెట్టావా? షీరో. ఆ పేరుకి మీనింగ్ ఏందో తెలుసా నీకు? షిన్చాన్ తన డాగికి పెట్టాడు, అంటే వాళ్ళు పెట్టారని నువ్వు పెట్టావు అంతేనా? అవునా? కాటం ఇష్టం అని పెట్టా. ఆ పేరుకి మీనింగ్ ఏదో తెలుసుకో. చెప్తా. నీకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు అనుకో. నేను గూగుల్ లో సెర్చ్ చేసి షీరోని ఏమంటారో కనిపెట్టి చెప్పు నాకు, సరేనా? ఏం పెడతారు దీనికి ఫుడ్? వీడియో కాదు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.